నేను ఎందుకని బాబా వారికి సంపూర్ణ శరణాగతి కావాలి అనేది ఒక ప్రశ్న. నేనంటే ఒక భక్తుడు, ఎందుకు సంపూర్ణ శరణాగతి కావాలి అంటే, మనకు మందిరానికి రాగానే పూజారి గారు అనుగ్రహం ఇస్తారు. ఆ అనుగ్రహం ఇచ్చినప్పుడు ఒక మాట అంటారు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటారు కదా. అంటే అర్థం ఏంటి? నువ్వు భగవంతుని పాదాలు పట్టుకున్నావు కాబట్టి నీకు అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా ఆ మూర్తి నీకు ప్రసాదిస్తాడు అనుగ్రహాన్ని కదా అర్థం. మరి ఇప్పుడు నేను బాబావారి పాదాలే పట్టుకొని తరించాలంటే కనుక అష్టైశ్వర్యాలని ఆయన ఇవ్వగలడా లేదా ముందు నేను చెక్ చేయాలి. సచరిత్రలో ప్రమాణం ఉంది, నువ్వు గురువుని ఆశ్రయించేటప్పుడు గురువుని పరీక్షించి ఎన్నుకోమని ఉంది. సచరిత్రలోనే ప్రమాణం, గురువుని పరీక్షించు, ఆయన సమర్థుడైతే ఎన్నుకో, లేదంటే వద్దంటాడు బాబావారు. మరి బాబావారినే పరీక్ష పెట్టిన భక్తులు ఉన్నారు, మీకు తెలుసు కదా. బాబావారినే పరీక్ష పెట్టారు. బాబావారికి పరీక్షలు పెట్టి, అయ్యా ఈ పరీక్షలో నువ్వు నెగ్గితేనే నా గురువు, నువ్వు నెగ్గకపోతే నా గురువు కాదని అన్న వాళ్ళు ఉన్నారు ప్రత్యక్షంగా. తాత్యాసాహెబ్ నోల్కర్ ఆయన 3 పరీక్షలు పెడతాడు బాబాకి, 3 పరీక్షల్లో గెలుస్తాడు బాబా. అప్పుడు వచ్చి తన జీవిత పర్యంతం బాబా దగ్గరే ఆయన సేవకుడిగా బతికిపోతాడు. పండరీపురంలో గొప్ప ప్లేడర్గా ఉండి లక్షల రూపాయల సంపాదనని విడిచిపెట్టుకొని చేసేటువంటి ప్రతి వృత్తిని త్యజించి భార్యాబిడ్డలకు దూరంగా షిరిడి ఒక కుగ్రామంలో వచ్చి బాబాకి కోతపేట దూరంలో ఉండి ఆయన జీవిత పర్యంతం తుదిశ్వాస విడిచేంత వరకు కూడా షిరిడీలోనే తుదిశ్వాస విడిచేటప్పుడు కూడా సాయి రూపాన్నే చూస్తూ ఆయన చనిపోయాడు. బాబావారు ఒక భక్తుడు చనిపోయినప్పుడు ఏడ్చిన సందర్భాల్లో ఆ మహానుభావుడు ఒకడు. మేగుడు చనిపోయినప్పుడు ఏడ్చాడు, బాబావారు ఏడ్చాడు. తాత్యాసాహెబ్ నోల్కర్ చనిపోయినప్పుడు కూడా ఏడ్చాడు. మసీదు నుంచి బయటకు వచ్చి నోరు లబలబలబ కొట్టుకుంటూ ఒక ధృవతార రాలిపోయింది అని పెద్దగా ఏడ్చాడు. ఇంకేముందిరా మసీదులో, ఇంకేం లేదు అని. అంత గొప్ప స్థానాన్ని ఎలా సంపాదించాడో తెలుసా? ఆయన పరీక్ష చేసి ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత ఈయన తప్ప నన్ను తరింపజేసేవాడు లేడు ఈ ప్రపంచంలో అని ఒక నమ్మకం ఏర్పడింది. నమ్మకం ఏర్పడిన తర్వాత ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినా సరే, ఎంతోమంది సూటిపోటు మాటలు అన్నా సరే, నాకు బాబా పాదాలే కావాలని అక్కడే స్థిరపడిపోయినాడు. మీకు సచరిత్రలో పండరీపురం ప్లేడర్ అనేది ఒకటి ఉంది. ఆయన బాబా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు బాబావారు అంటారు, ప్రజలు ఎంత టక్కరులు, నా పరోక్షంలో పొగుడుతారు, నా పరోక్షంలో నిందిస్తారు, నా ప్రత్యక్షంకి వస్తే సరిగ్గా పొగుడుతారు అంటాడు. దాని ఉద్దేశం ఏంటంటే తాత్యాసాహెబ్ నోల్కర్ గురించి ఆయన పరోక్షంగా నిందించాడు. ఇదేం మూర్ఖుడండి, ఇంత గొప్ప సంపాదనని, ఇంత పెద్ద వ్యవస్థని విడిచిపెట్టుకొని ఆ షిరిడి కుగ్రామంకి ఎత్తాడా, ఇది నేను మూర్ఖుడా, ఆ బాబాయ్ ఏమైనా పెద్ద గొప్పోడా, ఎలా గొప్పోడవుతాడైనా అలా విమర్శించిన వాడు అన్ని విమర్శలు కూడా భరించాడు. కాబట్టి మీరందరూ పరీక్ష చేశారో లేదో నాకు తెలీదు, నేనైతే పరీక్ష చేశాను. పరీక్ష చేసి ఎంచుకున్నాను. ఎంచుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఈ జీవితంలో ఇంకెన్ని సంవత్సరాలు బాబావారు నాకు ప్రసాదంగా ఇస్తాడో అన్ని సంవత్సరాలు ఆయన సేవకే ఈ జీవితం అంకితం చేస్తే తప్ప ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మను నేను గెలవలేను అనేటువంటిది నాకు అర్థమైపోయింది. కాబట్టి స్థిరమైన నిశ్చయంతో ఉన్నాను. మీకు అష్టైశ్వర్యాలని సింపుల్గా అని చెప్తాను. అష్టైశ్వర్యాలు మీ అందరికీ తెలిసినవే. అష్టైశ్వర్యాల్లో మొట్టమొదటిది ధన ఐశ్వర్యం, ఆర్థిక సంపత్తి, డబ్బు. మరి డబ్బు ఇస్తాడండి బాబావారు, అదొకటి ఇవ్వాలి కదా. అష్టైశ్వర్యాలు అదొకటి ఇవ్వాలి. మరి అన్నీ ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే మనం ఒప్పుకోం. డబ్బులు ఇచ్చి ఏమి ఇగిపోయినా పెద్ద పట్టించుకోం, కానీ అన్నీ ఇస్తాను డబ్బులు ఇవ్వనంటే కుదరదు. నా కొడుకు ఉద్యోగం రావాలి, నాకు అన్నీ కావాలి, నాకు సంపాదన కావాలి. మరి అలా ఇచ్చిన సందర్భం ఉందా అంటే ఉంది. ఎవరి ఒడిలో అయితే బాబావారు ఒరిగి మహాసమాధి చెందారో ఆ పేరు చెప్తారా? ఎవరి ఒడిలో చివరిగా మహాసమాధి అప్పుడు ఒక భక్తుడి యొక్క పైన ఒరిగి ఆయన దేహాన్ని త్యాగం చేశారు. ఎవరైనా? బయాజీ పాటిల్. ఆ బయాజీ పాటిల్ బాబావారికి సేవ చేసేవాడు. ఆ సేవ కూడా చాలా సింపుల్ సేవ, పాదసేవ చేసేవాడు. పాదాలు ఒత్తేవాడు. ఆయన మరుగుదొడ్డికి వెళ్తే బాబావారు చెంబెత్తుకొని వెనకన్నే వెళ్ళేవారు. అది ఆయన సేవ. మరి ఆ సేవ చేసినటువంటి ఆ బయాజీ పాటిల్ కూడా ఎన్నో పరీక్షల్లో నెగ్గాడు.
బాబావారు పెట్టిన పరీక్షల్లో నెగ్గాడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, మనం బాబాకు పరీక్ష పెడతాం, ఆయన మనకు పరీక్ష పెడతాడు, రుద్దుతాడు, బాగా రుద్ది ఇది కన్నా నా నాణ్యం అనుకుంటే జోబులు వేసుకుంటాడు. ఇది నానా రూపాయి, ఇది కృష్ణా రూపాయి, ఇది మహేందర్ రెడ్డి గారి రూపాయి, ఇది సుబ్రహ్మణ్యం రెడ్డి గారి రూపాయి అని బాగా సాధుతాడు. సాధిన తర్వాత ఇటు చూసుకుంటాడు, ఇది నా రూపాయి అని జోబులు వేసుకుంటాడు. జోబులు వేసుకుంటే ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించాడని అర్థం. మరి బయాజీ పాటిల్ని ఆయన స్వీకరించాడు. వాళ్ళ నాన్నగారు 75 ఏళ్ల వయసులో గుర్రం మీద స్వారీ చేస్తుంటే పొరపాటున పడిపోతే కింద చావు బతుకులో ఉన్నప్పుడు అందరూ అంటారు, బాబా దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళు, ఆయన ఊది ఇచ్చాడంటే మీ నాన్న బతుకుతాడు అని. అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాబా మా నాన్న చావు బతుకులో ఉన్నాడు, ఊది ఇవ్వు బాబా, నువ్వు ఊది ఇస్తే మా నాన్న బతుకుతాడు అంటే ఇవ్వడు. ఎంత ప్రాధేయపడినా ఇవ్వడు. చివరికి ఏడ్చుకొని ఇంటికి వచ్చేసరికి తండ్రి చనిపోయి ఉంటాడు. ఆ చనిపోయిన తర్వాత అందరూ వచ్చి సూటిపోటు మాట్లాడతారు, నువ్వేమో ఆయనకి సేవ చేస్తావు, ఆయనేమో మీ నాన్న కాపాడలేదు, ఇంకెందుకురా నీ సేవ అంటారు కదా. మొన్న కూడా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది అంటారు, నువ్వు బాబా బాబా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తావు, ఏం చేశాడమ్మా బాబా నీకు అంటారా లేదా? అలా అన్నారు. ఆయన అవేం పట్టించుకోలేదు. వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా పక్క రోజు యథావిధిగా తన సేవ కోసం వచ్చాడు. ఆ తర్వాత చాలా లీలలు చేశాడు. అప్పుడు ఆయన డబ్బులు ఇస్తూ బయాజీ పాటిల్కి 4 రూపాయలు ఇస్తూ 12 సంవత్సరాలు ఇచ్చి, అరే ఈ డబ్బునంతా నువ్వు తినొద్దు, పారేయొద్దు, ఈ డబ్బుతో భూమిని కొను అంటే ఆ డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాడు ఆ రోజు. అది ఈరోజు కోట్లకు పడగలెత్తి ఈరోజు షిరిడీలో ఉండే 3 స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఆ బయాజీ పాటిల్ యొక్క వారసులవేనట. మరి ధనాన్ని ఇచ్చాడా లేదా? ఇస్తే చప్పట్లు కొట్టండి పర్లేదు, ఇది నాకు కాదు, ఆయనకి ఎందుకు చప్పట్లు అని అంటే సచరిత్రలో ప్రమాణం ఉంది, నేను భక్తుల నుంచి ఏ ప్రతిఫలము కోరను ఒక్కటి తప్ప అన్నాడు. భీమాజీ పాటిల్ క్షయరోగం అనేటువంటి ఆ సందర్భంలో వస్తుంది, నేను భక్తుల నుంచి ఏది కోరను, ఏ ప్రతిఫలము కోరను. ఇందాక కూడా పాడాను కదా, నేను ప్రతిఫలము కోరక పాలించుచుండునని, కానీ ఒక్కటి మాత్రం కోరతానన్నాడు. ఆ ఒక్కటి కృతజ్ఞత మాత్రం కోరుతా. కాబట్టి తప్పేం కాదు అది. కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ధనాన్ని ఇవ్వగలడా లేదా ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పా, మిగతా చాలా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. బాబావారు తనకు దక్షిణ రూపంగా వచ్చిన డబ్బునంతా ఏం చేసేవారు, సాయంత్రానికల్లా ఇచ్చేసేవారు. ఆయన మహాసమాధి చెందేటప్పటికి ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఎంత, చివరిగా 7 రూపాయలు, 9 నాణ్యాలు, 7 రూపాయలు మాత్రమే ఉంది. ఆ 7 రూపాయలు ఏం చేశాడు, ఎవరికి ఇచ్చాడు, లక్ష్మీబాయికి ఇచ్చేసాడు. లక్ష్మీబాయికి ఇచ్చాడా లేదా? మరి లక్ష్మీబాయికి ఇచ్చాడండి, అవి ఎంత అవుతాయండి రూపాయలు? ఆ 7 రూపాయలు పెద్ద విలువ, అదేంటి ధన సహాయం అని అంటారేమో. ఈరోజు ఆ రూపాయలే, ఆ 9 నాణ్యాలే వాళ్ళకి 1 కోటి రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. బాబావారు ఇచ్చిన నాణ్యాలు అది ఊరకే పోలా. ఈరోజు ఆ నాణ్యాలు తీసుకొచ్చి ప్రదర్శిస్తే లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వెళ్తున్నాయి. కాబట్టి ఒకటి నమ్మితే మీరు నమ్మినామని చెప్పండి, ధనాన్ని ఇవ్వగలడా లేదా? ఇవ్వగలడని చేయొద్దండి, ఇవ్వగలడా లేదా? ఓకే, ధనాన్ని ఇవ్వగలడు. రెండవ శక్తి, రెండవ ఐశ్వర్యం ధాన్యాన్ని ఇవ్వగలడా బాబా? ధాన్యం అంటే ఏంటి? ఆహారం. బాబా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నా భక్తుని ఇంటిలో లేమి పొడసూపదు అన్నాడా లేదా? నా భక్తుని ఇంటిలో లేమి పొడసూపదు అన్నాడు. బాలాజీ నేవాస్కర్ అనేటువంటి ఒక భక్తుడు, ఆయన ఒక దీక్ష పట్టుకున్నాడు. ఆ దీక్ష ఏంటంటే తన పొలంలో పండిన పంటనంతా తీసుకొని వచ్చి బాబా పాదాల ముందు కుమ్మరించేవాడట. బాబావారు అందులో నుంచి ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోయేవాడు ధాన్యాన్ని. మనకు అది సాధ్యం కాదు, అంత గొప్ప త్యాగం చేశారు వాడు. చివరికి ఆయన వెళ్తూ వీలునామా రాశాడు, నా వారసులు కూడా ఇదే చెయ్యాలి అని. అంత గొప్ప విషయాలు. కాబట్టి బాబావారు ధనాన్ని ఇవ్వగలడు, ధాన్యాన్ని కూడా ఇవ్వగలడు. ధాన్యం అంటే ఆహారం.
ఆహార లోటు లేకుండా తీర్చగలడు. మూడోది ఆరోగ్యాన్ని ఇవ్వగలడా, ఆరోగ్య ఐశ్వర్యం. మీకు సచ్చరిత్రలో 2-3 అధ్యాయాలు ఉన్నాయి. 2-3 అధ్యాయాలు ఉన్నాయి. బాబావారు ఎలాంటి రోగాలనైనా పోగొట్టేవాడు ఆయన బాబాగా అందరూ గుర్తించిన తర్వాత. కానీ గుర్తించక ముందు కూడా ఆయన వైద్యం చేసేవాడు. వైద్యం చేసి బాబా తన భక్తుల యొక్క రోగాల్ని పోగొట్టేవాడు. నాకు తెలిసి రోగాలు 2 రకాలు: శారీరక రోగం, మానసిక రోగం. శారీరక రోగం పోవడానికి బాబా స్పర్శ చాలు, బాబా చూపు చాలు, బాబా మాట చాలు, బాబా ఊది చాలు. అంటే బాబావారు నీకు తగ్గిపోతుంది అంటే తగ్గిపోతుంది, ఊది ఇస్తే తగ్గిపోతుంది, అలా స్పర్శిస్తే తగ్గిపోతుంది, ఆయన ఏం చేసినా తగ్గిపోతుంది. అంటే అర్థం ఏంటంటే నీకున్న రోగాలు 2 రకాలు. మరలా చెప్తున్నా, ఆ రోగాలు ఒకటి కర్మానుసారంగా వచ్చిన రోగాలు, 2 స్వయంకృతాపరాధంగా వచ్చిన రోగాలు. లైఫ్ స్టైల్ జబ్బులు అంటారు. లైఫ్ స్టైల్ జబ్బులు. షుగర్ ఉంది, షుగర్ లైఫ్ స్టైల్ జబ్బు, డాక్టర్ని అడగండి చెప్తాడు. ఈ లైఫ్ స్టైల్ ద్వారా వచ్చిన జబ్బులకి ట్రీట్మెంట్ అవసరం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తీసుకోవాలి. కానీ కర్మానుసారంగా కొన్ని వస్తాయి, అవి మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఆ కర్మానుసారంగా వచ్చిన జబ్బులు బాబా క్షణంలో పోగొట్టగలడు. తర్వాత విద్యా ఐశ్వర్యం. సింపుల్గా చెప్తా, బాబావారు విద్యను ప్రసాదిస్తారా? మీరు బాబా దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా అభ్యాసం చేసుకున్నారు, అక్షరాభ్యాసం చేశారా? సరే, బాబా వారికి పరీక్షలకు వెళ్ళే ముందు, బాబా నా బిడ్డ పరీక్షలకు వెళ్తూ ఉంది, కాస్త ఉత్తీర్ణురాలు అయ్యేటట్టు చూడు అని ఎప్పుడన్నా మొక్కున్నారా? మొక్కోలేదు ఎప్పుడు. మరి అర్థం ఏంటి? విద్యను కూడా ఇస్తాడు. ఎలా ఇస్తాడండి? మీరు ఊరికే చెప్పేస్తే నమ్ముతామా మేము? మాకు సాక్ష్యం ఉండాలి కదా. అదే కదా, మనం సాక్ష్యం ఉండాలి. నేను చెప్పిన ప్రతిదానికి సాక్ష్యం చూపిస్తానని సచరిత్రలో. నేను ఊరికే చెప్పడంలే, మేము లేదో నమ్మించాలని చెప్పడంలే. శావడే అనే ఒక భక్తుడు, మీరు చూడండి కావాలంటే, శావడే అనే ఒక భక్తుడు లా పరీక్షలకి వెళ్ళేటప్పుడు ఆయన రూమ్లో ఉన్నటువంటి తన తోటి విద్యార్థులతో పరీక్షలు ముందున్నాయనగా వాళ్ళందరూ ప్రశ్నలు వేసుకుంటారు. రే, దీనికి సమాధానం వచ్చా, దీనికి సమాధానం వచ్చా అని. అందరూ సమాధానం చెప్పగలరు, కానీ శావడే అనే భక్తుడు చెప్పలేడు. అప్పుడు శావడేతో అంటారు, నువ్వు పాస్ కావురా, నువ్వేమీ చదవలేదు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. ఎలా అంటాడు. ఎలా అన్నవాడు కూడా ఎవరు తెలుసా? సపత్నేకర్ అనే భక్తుడు. ఎలా అంటే, షిరిడీలో ఒక బాబావారు ఉన్నారు, ఆయన మహాత్ముడు, ఆయన చెప్పాడు నువ్వు ఉత్తీర్ణుడు అవుతావని, కాబట్టి నేను ఖచ్చితంగా ఉత్తీర్ణుడు అవుతాను అంటాడు ఆయన. ఆ సపత్నేకర్ అంటాడు, మరొక సహాధ్యాయుడు, చదవకుండా ఎలా రా పాస్ అవుతావు, మూర్ఖుడా, నువ్వు పాస్ కావు అంటాడు. సరే, ఆ తర్వాత చాలా స్టోరీ జరుగుతుంది. చివరికి ఆయన పాస్ అవుతాడు. పాస్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? బాబావారి అనుగ్రహం ఉంది. మరి ఇలా సరిపోతుందా? అందరికీ పిల్లలందరి దగ్గరికి వెళ్ళి మీరేం చేయాల్సిన పని లేదు, బాబా అనుగ్రహం సంపాదించడం చాలని లేదు. బాబా వారు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, నువ్వు చదువు, నువ్వు అభ్యాసం చేయి, మిగిలిన అనుగ్రహాన్ని నేను ప్రసాదిస్తాను అన్నాడే. కానీ గుడ్డిగా నమ్మేసేయండి మీకు మార్కులు ఇచ్చేస్తానని బాబావారు అనలేదు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఆయన. మీరు ఆయనలో ఏదైనా దోషాన్ని పట్టాలంటే మీ వల్ల కాదు. ఏ దోషాన్ని పట్టలేము మనం, ఎందుకంటే అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు నా బోటోడు అంటాడు కదా, నేను ఉపాధ్యాయుడిని, అయ్యా బాబా అనుగ్రహం ఇస్తే ఎలా పాస్ అవుతాడండి, పని చదవాలి కదా అంటాను కదా. దానికన్నా ఆయన చెప్పాడు అద్భుతంగా. ఆ తర్వాత బాబాని నమ్మనటువంటి సపత్నేకర్ అనే భక్తుడు 10 సంవత్సరాల తర్వాత లాగబడతాడు బాబా పాదాల దగ్గరికి. మళ్ళా పరిగెత్తుకొని వస్తాడు. అప్పుడు బాబాని విమర్శించాడు కదా. ఈరోజు బాబాని విమర్శించే వాళ్ళ గతి కూడా అదే, లాగబడతారు, ఏడవబడతారు. దేవుడు లేడు 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 అని వాదించినటువంటి ఒక ప్రముఖ రచయిత చివరికి అరుణాచలంకి వెళ్ళి రమణ మహర్షి పాదాల దగ్గర సమాధి అయ్యాడు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన సమాధిని చూసి ఆశ్చర్యపోయినా నేను. ఈయన జీవితకాలం హేతువాదిగా ఉన్నాడు. జీవితకాలం ఆయన స్త్రీ సంస్కారాన్ని, స్త్రీ యొక్క స్వేచ్ఛని పొగుడుతూ పుస్తకాలు రాశాడు. చివరికి ఏడొచ్చి చేరాడంటే ఎవడైనా చేరాల్సిందే ఆడకొచ్చి. లాస్ట్కి సపత్నేకర్ వస్తే బాబావారు తరిమి కొట్టాడు 9 సార్లు. 9 సార్లు తరిమి కొట్టి తన తప్పు తాను తెలుసుకున్న తర్వాత
అప్పుడు రానిచ్చాడు. అర్థమైంది కదా? కాబట్టి విద్యను కూడా ఇస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. విద్యను ఇస్తాడా? బాగా ఎత్తలేదు చేతులు అందరూ, కొంతమందికి అపనమ్మకం అవుతాము. ఓకే. తర్వాత ఐశ్వర్యం, సంతానం. దీని గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎంతోమంది నాతో అన్నారు, ఇంకా డాక్టర్ గారు చెప్పేశారండి పిల్లలు పుట్టరని, కానీ బాబావారు నాకు ఇచ్చారని చెప్పిన సందర్భాలు మీకు తెలుసా లేదా? నా ప్రత్యక్ష అనుభవంలో చెప్తా. సాంబమూర్తి గారని నాయుడుపేటలో, ఆయన 55 ఏళ్ళప్పుడు, వయసు కరెక్ట్గా కాదు తెలియదు, 50 అంటే దాటిపోయింది. చెన్నై కూడా వెళ్ళి పరీక్షలన్నీ చేశారు, పిల్లలు పుట్టరని తేల్చేశారు. ఆయనకు ఆయన భార్యకు పరీక్షలన్నీ అయిపోయినాయి. ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఇంకా పిల్లలు లేకపోతే ఇంకేంటే నా జీవితం, ఇంక నువ్వే కదా అని చెప్పి ఒక గుడిలోకి వెళ్ళారు. ఈ విధంగా పర్మిషన్ తీసుకున్నారు ఆ గుడి యజమానుల్ని. అయ్యా నేను బాబా పాదసేవ చేస్తాను, మీరు నాకు అవకాశం ఇస్తారా అన్నారు. అవకాశం చేసుకోండి అన్నారు. అప్పుడు పాదసేవ ఎలా తెలుసా? ఆ విగ్రహం దగ్గర కూర్చొని ఆయన ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఆ విగ్రహం పాదాలు ఒత్తుకుంటూ కూర్చుంటాడు. ఇది పాదసేవ. ఎవరు వస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఆయనకి ఏం సంబంధం లే, పాదసేవ చేసుకుంటూ ఉంటాడు. చివరికి అద్భుతం జరిగింది. అద్భుతంగా ఒక పాప ఆయనకి బాబా వారు ప్రసాదించారు. ఇలా ఎన్ని లేవండి. సచరిత్రలో చంద్రాబాయి బోర్కర్, చంద్రాబాయి బోర్కర్కి సంతానం లేదు. చంద్రాబాయి అనే తల్లి మీరు చదివే ఉంటారు. చంద్రాబాయి అనేటువంటి 25 ఏళ్ల వయసులో బొంబాయి నుంచి భర్త ఇంజనీర్గా బయటికి వెళ్ళినప్పుడు భర్తకు తెలియకుండా బొంబాయి నుంచి షిరిడీకి వచ్చి మరలా భర్త ఇంజనీరింగ్ పనిలో నుంచి పండరీపురం వచ్చేసరికి మరలా వెళ్ళిపోయేది. భర్త తెలిసేది కాదు, ఆయన నమ్మడు బాబాని. అలాంటి భక్తురాలు 25 ఏళ్ల వయసులో. ఆ కాలంలో సామాన్యమా? ఇప్పుడు మన భర్త వద్దంటే కనుక ధైర్యంగా రాగలమా? రాలేము. అప్పుడు వచ్చింది మహాతల్లి. ఆ తర్వాత తాత్యా కోతే పాటిల్ తెలుసు కదా మీకు? ఎవరు తాత్యా కోతే పాటిల్? ఎవరండి తాత్యా కోతే పాటిల్? దీన్ని బట్టి అర్థమైంది సుబ్రహ్మణ్యం గారు సచ్చరిత్రలు పంచాలి. ఈసారి సచ్చరిత్రలు పంచాలి, దగ్గర ఉండి చదివించాలి. తాత్యా కోతే పాటిల్ ఎవరు అంటే బైజాబాయి యొక్క కుమారుడు కదా. బైజాబాయి కుమారుడు సంతానం లేదు. మావా మావా అని పిలిచేవాడు బాబావారిని, మావా అని పిలిచేవాడు. అలా చాలా మంది ఉన్నారు పిలిచేవాడు. అయితే ఆయనకు పిల్లల్ని ఇమ్మని ప్రసాదించమని అడుగుతుంది ఆమె. బాబా మీ అల్లుడు మేనల్లుడికి సంతానం లేదు కదా, ప్రసాదించవచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు బాబావారు ఏదో చేతిలో తీసుకొని ఇలా ఇలా అని ఇచ్చాను పో వాడికి నీకు అన్నాడు. అప్పటికి ఆమెకి 40 దాటిపోయాయి. డాక్టర్లు తేల్చేశారు ఇంక పిల్లలు పుట్టరని. అప్పట్లో ఆంగ్ల వైద్యులు ఉండేవాళ్ళు. అప్పుడు బాబావారు ఏంటి ఇలా అన్నారు, ఇచ్చాను పో వాడికి నీకు అంటే నాకెలా పిల్లలు పుడతారు, తేలిపోయింది పిల్లలు పుట్టరని అన్న తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆమె నెల తప్పుతుంది. నెల తప్పిన తర్వాత అత్తగారు చెప్తుంది, నేను నెల తప్పానని. ఏ మూర్ఖురాలు నెలాంటి తప్పుతావు నువ్వు, నీకు పిల్లలు పుట్టరని చెప్పారు కదా డాక్టర్లు అని అంటే బాబావారు చెప్పారు జరుగుతుందన్నారు. ఆ తర్వాత ఆమెకు పొట్ట పెరుగుతూ ఉంది. అత్తకి మామకి నమ్మకం లేదు. ఆంగ్ల వైద్యులను తీసుకొచ్చారు, పరీక్ష చేయించారు. ఆంగ్ల వైద్యుడు అన్నాడు, అమ్మ ఆమె కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదు, పెద్ద గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలి లేకపోతే ప్రాణానికే ప్రమాదం. అత్త కూర్చునింది, నువ్వు ఆపరేషన్ చేసుకుంటావా లేదంటే సచ్చినా చేసుకోరాడు. నేను చనిపోతానే కానీ చేసుకోను, ఎందుకంటే నా కడుపులో ఉన్నది బిడ్డే. అసలు నమ్మడానికి వీలు పడదు. ఇది ఎక్కడండి, ఇది ఎలా జరుగుతుంది? ఇది బాబావారి లీలలు కొన్ని చెప్తే నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇది నిజమేనా, ఇది జరుగుతుందా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ తర్వాత ఆమె బిడ్డను ప్రసవించింది, అద్భుతాలు జరిగినాయి. కాబట్టి సంతానాన్ని ప్రసాదిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేయొత్తారా? ఓకే, మనం చెయ్యెత్తడం ప్రాక్టీస్ చేయాలి బాబాకి. ఇప్పుడు ఇంకోసారి అందరం చెయ్యెత్తడం ప్రాక్టీస్ చేద్దాం. ఎంతమంది నమ్ముతున్నారు? సంతోషం. తర్వాత ధైర్యాన్ని ఇస్తాడు. అష్టైశ్వర్యాల్లో ధైర్యం ఒకటి. మీరు సచ్చరిత్రలో బాబావారు ధైర్యాన్ని ఇచ్చిన సందర్భం ఎక్కడుందబ్బా అని వెతకాలి. అంతెందుకు, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఒక పెద్ద వాక్యం ఉంటుంది. ఆ వాక్యం పేరు నేనుండగా భయమేలా. ఇదేంటిది? అభయవాక్యం. నేనుండగా భయమేలా అంటే నువ్వు ధైర్యంగా జీవించు, నేనున్నాను కదా అనే కదా భరోసా. మరి నేనుండగా భయమేలా అన్నటువంటి బాబావారు ఎవరినైనా అలా కాపాడిన సందర్భాలు ఉన్నాయా అనంటే కోకొల్లలు
అన్నిటికంటే ప్రామాణికమైనది ఒకటి చెప్తా నేను. ప్రామాణికమైంది బాబావారు ఒక భక్తుడికి ధైర్యాన్ని ఇచ్చిన సందర్భం చెప్తా. బాబావారు వేసుకున్నటువంటి కఫ్నీలు తెలుసు కదా మీకు, కఫ్నీలు వేసుకుంటారు. సాయిరామ్ రండి, ఆహ్వానం. బాబావారు వేసుకున్నటువంటి కఫ్నీలు, ఆ కఫ్నీలని బాబావారికి కుట్టించేటువంటి ఇద్దరు సోదరులు ఉన్నారు. బాలా సింపి, కాశీరామ్ సింపి అనే సోదరులు. వాళ్ళు బట్టల వ్యాపారం చేసేవాళ్ళు. ఒకసారి కాశీరామ్ సింపి బట్టల వ్యాపారం చేస్తూ ఒక చిన్న అడవి గుండా పోతున్నాడు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. దారి దోపిడీ దొంగలు వచ్చారు, ఆయన మీద పడ్డారు, బాగా కొట్టారు. ఆయన బట్టల మూటను ఇచ్చేశాడు, డబ్బుల మూటను ఇచ్చేశాడు. కానీ ఆయన దగ్గర ఇంకో చిన్న మూట ఉంది. ఆ చిన్న మూట మాత్రం ఇవ్వలేదు. ఆ దొంగలు ఆ చిన్న మూట ఇమ్మన్నారు. ఆ చిన్నది ఉంది కదా, అది ఇవ్వు, అందులో ఏమున్నాయో. ఆయన అన్నాడు, మీరు ఏం చేసినా సరే ఈ చిన్న మూట నేను ఇవ్వనన్నాడు. ఆ చిన్న మూటలో ఏముంది అంటే చక్కెర ఉంది, చక్కెర, ఇంకేం లేదాడ. ఆనాటి భక్తులు గురువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళో చూడండి. ఆ చక్కెర చీమల కోసం పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళ గురువు చెప్పాడట. ఆ గురువు ఏం చెప్పాడంటే, మరి చక్కెర మూటను పెట్టుకో, అప్పుడప్పుడు నువ్వు ఆ చక్కెర చల్లుతూ ఉండు, చీమలు వచ్చి ఆ చక్కెర తింటాయి, ఎన్నో జీవులు ఆత్మసంతృప్తి అవుతుందని చెప్పాడట గురు బోధ. ఆయన దాన్ని పట్టుకున్నాడు. ఆ చక్కెర మూట కోసం వస్తే గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడ దాచిపెడుతున్నాడంటే ఇక్కడేదో ఉందని వాళ్ళు అతన్ని కొట్టారు. అప్పుడు జరిగిన గొప్ప విషయం ఏంటంటే, అతను ఎక్కడి నుంచి వచ్చిందో శక్తి కాశీరామ్ సింపికి నలుగురు దొంగల్ని ఎదిరించి కొట్టాడు. ఒక దొంగని చంపేశాడు. ఇది రికార్డు, నేను చెప్పేది కాదు ఇది. ఒక దొంగ చచ్చిపోయాడు స్పాట్లో, మిగతా దొంగలు పారిపోయారు. ఆ సందర్భంలో మసీదులో ఉన్న బాబా ఉన్నట్టుండి స్థానంలోంచి లేచి ఆయన కొడుతున్నాడు, ఇలా 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 కొడుతున్నాడు. ఆ ఎదురుగా ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, ఏమైంది బాబా ఇలా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు అనుకున్నారు కొంతమంది, ఎవరికో భక్తుడికి ఆపద వచ్చింది, ఆపద నుంచి కాపాడడానికి ఇలా చేస్తున్నాడు బాబావారని. ఆ తర్వాత తెలిసింది ఆపద వచ్చింది ఎవరికో కాదు, కాశీరామ్ సింపికి అని. ఆ తర్వాత పోలీసు విచారణ జరిగింది. అప్పట్లో ఉన్న గవర్నమెంటు కాశీరామ్ సింపికి ధైర్యవంతుడని బిరుదిచ్చి దొంగని చంపాడు కాబట్టి ఒక కత్తిని బహూకరించారు. నేను చెప్పేది ఆన్ రికార్డు, కథ కాదు, జరిగిన కథ. అంటే ఒక మామూలు బట్టల వ్యాపారం చేసుకునేటువంటి అశక్తుడికి బాబావారు ధైర్యాన్ని ఇచ్చి తనను కాపాడా లేదా? సచ్చరిత్రలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్ గారు. అదేంటంటే, వాస్తవానికి బాబావారి చరిత్ర రాసే సమర్థత నాకు లేదు, కానీ నా సమర్థతను పోగొట్టి, అసమర్థతని పోగొట్టి నన్ను సమర్థుడుగా చేసేటువంటి వాడు నా సాయినాథుడు అని చెప్తాడు అద్భుతంగా. అందులో ఒక మాట వాడతాడు. ఆ మాట ఏంటంటే, హేమాద్రి పంత్ అనే బిరుదు ఇచ్చినప్పుడు, హేమాద్రి పంత్ అనే ఆయన ఒక గొప్ప మంత్రి, ఎన్నో భాషలు కనిపెట్టిన ఆయన, గణిత శాస్త్రంలో గొప్పవాడు, అలాంటి పేరు నాకు ఇచ్చాడు బాబావారు, వాస్తవానికి నాకంత శక్తి లేదు అంటూ ఒక అద్భుతమైన మాట వాడతాడు. అదేంటంటే, నాకు ఆ శక్తి లేదు కానీ నాకున్న గొప్ప ఒకటి ఉంది, అదేంటంటే నేను బాబా బిడ్డని అంటాడు. నేను బాబా బిడ్డని. నువ్వు బాబా బిడ్డవైతే నీ అసమర్థత సమర్థత కింద మారిపోతుంది, నీ వైఫల్యం విజయం కింద మారిపోతుంది, నీలో ఉండే అవలక్షణాలు సుగుణాలుగా మారిపోతాయి, నీకుండేటువంటి ఆర్థిక లేమి ఆర్థిక పరిపుష్టతగా మారిపోతుంది. నీకు ఏదైతే లేదు 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 అనుకుంటున్నావో వాటన్నిటినీ సంపూర్ణంగా ఇచ్చేవాడే సాయినాథుడు. కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నట్లయితే, ఆయన ధైర్యాన్ని కూడా ఇవ్వగలడు. ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? మీకు ఇది జరగాలి, ఇది కావాలని చేయిస్తున్నాను నేను. తర్వాత విజయ ఐశ్వర్యం, విజయాన్ని ప్రసాదించడం. నేను ఇవి చెప్తూ ఉంటే మీకు గుర్తు రావాలి. అష్టలక్ష్మి వైభవం గుర్తొచ్చుంటుంది అందరికీ. అష్టలక్ష్మి వైభవం అంటాం మనం. అష్టలక్ష్ములు, వారి అనుగ్రహం కోసం ప్రాధేయపడతాం కదా. మీ ఎదురుగా ఉన్నాడు అష్టలక్ష్మీశ్వరుడు షిరిడీ సాయినాథుడు. నేను చెప్పగలను ఖచ్చితంగా, నువ్వు భగవంతుడి దగ్గరికి వచ్చి ఏవైతే కోరుకుంటావో ఆ కోరదగినవన్నీ ఇవ్వగలిగినటువంటి సమర్థత బాబావారికి ఉంది. విజయాన్ని ఇవ్వగలడు అంటే మనలో ఉన్న చాలామందికి
అది అవగాహన ఉంటుంది. మనం ఈ పని చేయలేము అని కనుక మనసులో ఉంటే ఏదో ఒక సందర్భంలో నువ్వు చేయగలవు అనేటువంటి వాయిస్ నీకు వినిపిస్తుంది. అంతర్వాణి అంటారు, సాయి వాణి అంటా నేను. ఒక వాయిస్ వినిపిస్తుంది, అది నువ్వు చేయగలవు అంటుంది. అలా చేయగలవు అన్నదే బాబా వాణి. అలా చేయలేకుండా ఉన్న సందిగ్ధ పరిస్థితులలో బాబావారు తన అనుగ్రహాన్ని ప్రసాదించి ఎన్నో కార్యక్రమాలు చేయించాడు. చాలామంది ఉన్నారు, చాలా బలహీనంగా ఉంటారు. చూడ్డానికి వీళ్ళు ఎలా చేస్తారండి ఈ పని అనిపిస్తుంది. కానీ వారి దగ్గర బాబావారు అద్భుతాలు చేయించుంటాడు. అర్థం కాదు మనకు, ఎలా సాధ్యం ఇది, వీళ్ళ వల్ల అవుతుందా ఈ కార్యక్రమాలు చేయడం అనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో నేను ఈ మధ్య సత్సంగానికి వెళ్ళాను. అక్కడికి మామూలుగా ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కొండ మీద ఇలా చూసి ఆ గోపురాన్ని చూస్తే ఎంత ఆనందం వేస్తుంది మనకు. సాధ్యమైనంత వరకు అమ్మవారి గుడులు, వెంకటేశ్వర స్వామి గుడులు ఇలాంటివి ఉంటాయి. కానీ నాకు తెలిసి బాబావారి గుడి అంత కొండ మీద ఉండడం నేను మొట్టమొదటిసారి చూశాను. అక్కడ దాన్ని నిలబెట్టింది ఎవరు అంటే కన్నా పెద్దవాళ్ళు ఎవరూ లేరు అక్కడ. ఇంకో గొప్ప విషయం చెప్తా, అక్కడ ఉన్న ప్రతి ఇటుక, అక్కడ కట్టిన ప్రతి బేల్దారి, ఆడ పనిచేసిన మేస్త్రి, ఆడ ఇసుక కలిపిన వాళ్ళు, ఆడ ట్రాక్టర్లతో ఇటుకరాలు తోలిన వాళ్ళు, ఏ ఒక్కరు కూడా ఒక్క పైసా తీసుకోకుండా అంత పెద్ద గుడిని కట్టారు. అసలు మీరు నమ్మరు, నాకు వాళ్ళు చెప్తుంటే ఇది అత్యోక్తిగా ఉంది, ఇది నమ్మదగిందిగా లేదు. ఇంత కొండ మీద ఇంత పెద్ద దేవాలయం, ఇంత పెద్ద అన్నప్రసాదాలయం, ఇంత పెద్ద ధ్యాన మందిరం, ఒక్కరు డబ్బులు తీసుకోలేదా? అప్పుడు నేను అడిగా, పూజారి తీసుకుంటున్నాడు కదా అన్నా. పూజారి కూడా తీసుకోడు సార్ అన్నాడు. పూజారి కూడా తీసుకోడు. అసలు నమ్మతామా మనం? నేను ఆయనతో మాట్లాడా, ఎలా అండి మీకు ఎలా అనిపిస్తుందంటే, నా భారం చూడడానికి ఆయన ఉంటే నాకెందుకంటే జీతం అన్నాడు. అసలు ఇది నమ్మలేం మనం. ఆ రోజు నేను సత్సంగానికి పోయినప్పుడు అక్కడ వంట వండే ఆయన ఆ పట్టణంలో పెద్ద కోటీశ్వరుడు. కానీ మీరు నమ్మరు, ఆయన చూస్తే వంట మనిషిలాగా ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, మీకు ఎలా అనిపిస్తుందండి ఈ సేవ అంటే, బ్రహ్మాండంగా ఉందన్నాడు. పక్కన పరిగెత్తుకుంటూ ఈయన వచ్చి, ఆయన సేవకుడు కాదండి, ఆయన సేవకుడు కాదు. ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి చేసే అన్నదానంలో ప్రతి రూపాయి ఆయనదే, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు ఆయనదే. కానీ తమాషా ఏంటంటే ఆయన వండకుండా, ఆయన పెట్టకుండా ఒక్కరోజు లేదు ఇప్పటికీ. ప్రతి గురువారం ఉదయాన్నే వచ్చేస్తాడు, ఆయన అన్నీ చూసుకుంటాడు, ఖర్చు అంతా ఆయనే పెట్టుకుంటాడు. కొన్ని వందల మందికి అన్నదానం చేస్తూ నిరాడంబరంగా మామూలు బన్నీని వేసుకొని ఆయన మామూలుగా ఉంటాడు. ఇది కదా సాయితత్వం, అవునా కదా? ఇలాంటివి ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి. నేను ఒకటి నమ్ముతానండి మనస్ఫూర్తిగా, మీరు కూడా నమ్ముతారని నాకు తెలుసు. బాబావారి పాదాలు పట్టుకున్న తర్వాత మనలో మార్పు వస్తుందా లేదా? బాబావారి పాదాలు పట్టుకున్న తర్వాత మార్పు వస్తుందని మీరు ఒప్పుకున్నారు కాబట్టి, ఆ మార్పు దేంట్లో రావాలనేది నేను మాట్లాడతాను. ఇది మీకు పరీక్ష. మామూలుగా అయితే నా దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సత్సంగం అయిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చి టిక్కు పెట్టమని చెప్తా. కానీ ఇక్కడ క్వశ్చన్ పేపర్ లేదు, మీ మనసులోనే ఆలోచించుకోండి. మీరు బాబాని మనస్ఫూర్తిగా నమ్మి ఆయన పాదాలు పట్టుకొని ఈ జన్మలోనే అమీతుమీ తేల్చదలుచుకుంటే కనుక మనకు అవసరమైనవన్నీ ఆయన ఇస్తాడని తేల్చిపడేశాం. అష్టలక్ష్మీశ్వరుడు శ్రీ సాయినాథుడు, అష్టలక్ష్మి వైభవం ఆయన దగ్గర ఉంది. ఆయన ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు, తెలిపింది కదా. ఇప్పుడు ఇవన్నీ కాదండి, మీరు ఒక మాట అన్నారు, విజయ ఐశ్వర్యం. అదేంటి అంటే, ఈ జన్మని సార్థకం చేసుకుని విజయడంకా మోగించి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత భగవంతుని పాదాల దగ్గరకు వెళ్ళి, అయ్యా నన్ను ఒక జన్మనిచ్చి ఒక శరీరంలో ఇచ్చి నన్ను పంపించావు, నేను ఇప్పుడు ఆనందంగా జీవించాను, నువ్వు చెప్పిన బాటల్లో నడిచాను, కాబట్టి ఈరోజు నీ దగ్గరకు వచ్చి గర్వంగా నిలబడుతున్నాను అన్నప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపం నీ భుజం మీద చేయి వేసి సబాష్ రాను, సబాష్ అని అంటే అది విజయం. నీ తల్లి మెచ్చుకుంటే, నీ తండ్రి మెచ్చుకుంటే, నీ గురువు మెచ్చుకుంటే కాదు, సాయినాథుడు నిన్ను మెచ్చుకొని నువ్వురా నా బిడ్డవి అంటే అప్పుడు చూడండి మీ జీవితంలో ఎంత గొప్ప మార్పు వస్తుందో. మాట్లాడలేని వాడు కూడా మాట్లాడతాడు, ఎందుకు పనికిరాని వాడు కూడా మాట్లాడతాడు. అంత గొప్ప అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. కాబట్టి ఇప్పుడు నేను సింపుల్గా ఏకాదశి సూత్రాలు తెలుసు కదా మనకు, నేను ఒక 11 చెప్తాను. ఈ 11 విషయాలని మీరు గనక ఇప్పటికే
ఇప్పటికే కనుక మేము చేస్తున్నామండి సాధన అంటే కనుక చివరిలో నాకు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి చెప్పినప్పుడు ఇలా ఇలా పెట్టుకోండి సీక్రెట్గా మనసులో. ఏకాదశి అంటే 11 కదా, నేను సాధించానండి ఒకటి. మళ్ళీ రెండోది చెప్పినప్పుడు రెండోది సాధించానండి అని మనసులో అనుకోండి. నేను చివరిలో అడుగుతాను, లేదంటే ఒక్కొక్క దానికి అడుగుతానండి, పర్లేదు, ఒక్కొక్కటి అడుగుతాను. 11 సూత్రాలు నేను చెప్పబోతున్నా. ఈ 11ని కనుక మీరు సాధించినట్లయితే ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయం లోపల నేను సాధించానండి బాబా అని చెప్పి మీరు చెప్పగలిగితే కనుక మీకు పాస్ మార్కులు పడిపోయినట్టే. పాస్ కూడా కాదు, మీకు డిస్టింక్షన్, ఇంకా కావాలంటే ర్యాంక్ హోల్డర్లు కూడా కావచ్చు. చెప్పమంటే చెప్తాను, మొదలు పెడతాను. మొదలు పెట్టమంటారా? చెయ్యెత్తి చెప్పాలి. ఓకే, సరే. మొట్టమొదటిది